హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు వీడియోలో ఉప్మాలా చేసుకునే టమాటా బాత్. వేడివేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే కనుక అలా నోట్లో కరిగిపోతుంది. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసేవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇంక లేట్ చేయకుండా టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుని మాడిపోకుండా కలుపుతూ కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. సేమ్ ప్యాన్ లో 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. రవ్వను కూడా కలుపుతూ కాస్త దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా అల్లం, 1 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదు. జస్ట్ అటు ఇటుగా ఫ్రై అయితే సరిపోతుంది. వెంటనే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. 3 టమాటాలు తీసుకోండి. బాగా ముగ్గిన టమాటాలు తీసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని మీడియం మంట పైన మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. 1 వంతుకి 3 వంతులు వేసుకోవాలన్నమాట. నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్లు మరగనివ్వాలి. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న రవ్వని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. రవ్వ వేసే ముందు మంటని పూర్తిగా తగ్గించి వేసుకోవాలి. అలానే రవ్వ వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండల కింద కడుతుంది. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మంటని పూర్తిగా తగ్గించి పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. కాస్త దగ్గరగా ఇలా తిక్కిగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని అలానే మరొక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోండి, సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా గరిటెకి జారుడుగా ఉన్నప్పుడే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూర్తిగా వేడి చల్లారిన తర్వాత తిక్కిగా అవుతుంది. సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా బాత్ రెడీ. గోరువెచ్చగా ఉన్నప్పుడే తినేసేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.